ఆ గ్రామానికి తీరని కష్టం వచ్చి పడింది. 60 ఏళ్లుగా గ్రామంలో జీవనం కొనసాగిస్తున్న 200 కుటుంబాలను తక్షణం ఖాళీ చేయాలంటూ వస్తున్న ఆదేశాలు గ్రామ ప్రజలను కలవరపెడుతున్నాయి. కన్నతల్లి లాంటి ఊరును విడిచిపెట్టలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇంతకీ ఆ ఊరేంటి, ఆ ఊరికి వచ్చిన కష్టమేంటి? పాలమూరు న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చమన్ఖాన్ దొడ్డి గ్రామం గద్వాల్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో, కర్ణాటకకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలు, 1000 మంది జనాభా నివాసం ఉంటున్నారు. వీరిలో 4 సామాజిక వర్గాలు ఉండగా వాల్మీకి, కురువ, బోయలు ఎక్కువగా ఉండి గౌడ, ముస్లిం కుటుంబాలు తక్కువగా నివాసం ఉంటున్నాయి. దాదాపు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రామంలో అందరూ ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ఈ గ్రామం మల్లెంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండి అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడే ఓటు హక్కును వినియోగించుకునేవారు. 5 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పుడు చమన్ఖాన్ దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 450 మంది ఓటర్లున్నారు. గట్టు మండలం గద్వాల్, జోగులాంబ జిల్లా. మేము ఇక్కడ దాదాపు ఒక 70 సంవత్సరాల క్రితం నాటి నుంచి ఇక్కడ నివసిస్తున్నాం. దాదాపుగా మా ఊర్లో ఒక 200 కుటుంబాల దాకా ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కొంతమంది వ్యక్తులు, తెలియని వ్యక్తులు వచ్చి ఈ ప్లేస్ అంతా 12 ఎకరాల ప్లేస్ మాది, మేము నోటీసులను కోర్టులో నుంచి కూడా నోటీసులు తెచ్చాము, ఇదంతా అంతా ఖాళీ చేయండి అని మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. ఇట్లా అంటే ఎలాగండి? ఊరు స్ప్రెడ్ అయ్యి దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి ఈ ఊరంతా మాది, మాకు సంబంధించిందంటే మేమంతా ఎక్కడ పోవాలండి? చమన్ఖాన్ దొడ్డి గ్రామంలో గల 129 సర్వే నంబర్లో ఉన్న 11.5 ఎకరాల భూమి తమదేనంటున్నారు కర్ణాటకకు చెందిన 3 వ్యక్తులు. గత 10 సంవత్సరాల నుండి తమ భూమిని ఖాళీ చేయాలంటూ గ్రామస్తులకు ఎంత చెప్పినా వారు వినకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామం ఉన్న ప్రదేశమంతా తమ పూర్వీకులదని, తమ భూమిని ఖాళీ చేయాలి, లేదంటే సెటిల్మెంట్కు రావాలని చెప్పినా వారి నుండి స్పందన లేదంటున్నారు. కోర్టు నోటీసుల ఆధారంగానే భూ యజమానులమని చెప్పే సదరు వ్యక్తులకు ప్రొటెక్షన్ ఇస్తూ గ్రామానికి వెళ్లి పరిస్థితి గ్రామస్తులకు వివరించామని పోలీసులు చెప్తున్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని ఊరును ఖాళీ చేయక తప్పదంటున్నారు కర్ణాటకకు చెందిన 3 వ్యక్తులు. దీంతో గ్రామస్తులంతా ఒక నిర్ణయంతో న్యాయవాదిని నియమించుకొని కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. గద్వాల జిల్లా, నా పేరు లక్ష్మి. మరి జాగ కొరకి అంటే అప్పుడు మా పెద్దలుకి కొనారు, గిరపగా ఉన్నదా పైసలు ఇచ్చి కొనుక్కున్నప్పుడు ఇప్పుడు నోటీసులు వచ్చినాయి. ఇప్పుడు పోండి అని ఇడండి అంటే మేము ఎక్కడి నుంచి ఇడాలి సార్? మాకు ఇడానికి సాధ్యం కాదు. ఒక్కరొకరు దుడ్లు పెట్టి కాసి కనిష్టం అంటే 30-40 లక్షలు పెట్టి ఇండ్లు కట్టించుకునే ఇండ్లు ఇడండి అంటే కూడా మేము ఎక్కడి నుంచి ఇడాలి? ఇడనికి కూడా చేత కానట్లు అయిపోయేది. అక్కడ ఇక్కడ వలసకి దీనికి పోయి కాసి తెచ్చి కట్టుకొని ఇప్పుడు మళ్ళీ కావాలో ఇడండి అంటే మేము ఏనంటే ఇడతాము. మా తోటైతే కాదు ఇడనిక. ఒకవేళ వాళ్ళు ఏం చేసుకునేది ఉంటే కూడా చేసుకున్నామని, కానీ మా తోటైతే ఊరు ఇడనిక మా చేత అయితే కాదు. ఎప్పటికి ఇడలేము ఊరు. చమన్ఖాన్ దొడ్డి ఊరు ఏర్పడినప్పటి నుంచి గ్రామంలో ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం, 5వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో బ్రహ్మంగారి గుడి, కనకదాసు గుడి, దర్గా, మసీదు, పీర్ల గుడి, ఆంజనేయ స్వామి దేవాలయం, శివాలయాలతో పాటు గ్రామ దేవతలైన మారెమ్మ, సుంకులమ్మ, బొడ్రాయి, సావిడి వంటి నిర్మాణాలు ఏళ్ల క్రితమే ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంకులు వంటివి కూడా ప్రభుత్వం ఎప్పుడూ ఏర్పాటు చేసింది. గ్రామ కంఠానికి చెందిన భూముల్లో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రికార్డులు ఉండగా ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి మాదే అంటే గ్రామాన్ని ఎలా ఖాళీ చేస్తామని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చమన్ఖాన్ దొడ్డి గ్రామంలో ఇప్పుడు ఇండ్లు ఇడమంటారు వాళ్ళు సాయిబులు. అవి అప్పుడు కొనిండ్రు, అప్పుడు మా నాయనగాళ్ళు కొనిరే, మా తాతలు కొనిన భూమిని వాళ్ళని మనం చూసిలేము. నాకు 56 ఏళ్ళు వయసు అయింది. మరి ఒక గవర్నమెంట్ కూడా మాకు అప్పుడు ఇండ్లు కట్టని ఇవ్వలేదు. మామే తిప్పలబాడి అక్కడ కాలువ కిందకి పోయి, నాట్లోకి పోయి, సుగ్గులకు పోయి అక్కడ బైక్ కాసి తెచ్చుకొని మనం తల్లి పిల్లల్ని కలుసుకొని బైక్ కాసి తెచ్చి ఇండ్లు కట్టుకుంటే అప్పుడన్నా గుడిశాను లేచినప్పుడు, ఫస్ట్ గుడిశాను లేచినప్పుడు మాది చూటానని వచ్చారు వాళ్ళు. మాకు తెల్లనే తెలుదు వాళ్ళు పోయింది. మరి ఇప్పుడు వచ్చి కాసి మాది ఊరు, ఈ చోటు మాది, ఇండ్లు ఇడాలంటే ఎక్కడ ఇడాలి సార్? ఇదేమో న్యాయమా అన్యాయమా? ఒక గవర్నమెంట్ కూడా పట్టిస్తుంది మమ్మల్ని. ఏమి చేయాలా? మమ్మల్ని ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈ పిల్ల తల్లిని కలుసుకొని ఎక్కడ పోవాలా? 500-600 ఓట్లు ఉండవు, ఓట్లు లిస్ట్ ఉండదు.
మొత్తం శిశు రోడ్లు అయింది. అవి ఇక్కడ కనకదాస్ అయింది, ఇక్కడ ఒక వాల్మీకి అయింది, ఇక్కడ దర్గా అయింది, అక్కడ మసీదు అయింది, ఇక్కడ అది బడి అయింది, ఇంకా బ్రహ్మయ్య గుడి అయింది. పైన శిశు రోడ్లు వేసారా, ఇంకా 2 నీళ్ళ ట్యాంకులు ఉండవి. మరి అన్ని పెట్టుకొని అయిందా పంచాయతీ ఆఫీస్ కూడా ఉందా. చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలో ఉన్న 200 కుటుంబాలు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఊరు కాకుండా దాదాపు ఇక్కడ 1500 ఎకరాలను రైతులు సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వరి, పల్లీలు, పొగాకు సాగు చేస్తూ పూర్తిగా వ్యవసాయం మీదే జీవిస్తూ ఉన్నారు. 60 ఏళ్లుగా తమ తాతలు చనిపోయే వరకు ఇక్కడే జీవించారని, వాళ్ళ తరాలుగా ఉన్న మమ్మల్ని ఉన్నపలంగా గ్రామం నుండి ఖాళీ చేయమంటే మా బతుకులు రోడ్డున పడతాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 60 సంవత్సరాలుగా లేని సమస్యను ఇప్పుడు పెద్దదిగా చూపిస్తూ గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమంటున్నారు. గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి, వ్యవసాయానికి అప్పులు చేశామని, ఇప్పుడు ఊరు ఖాళీ చేస్తే ఆ అప్పులు ఎవరు కడతారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాణం ఉన్నంత వరకు ఊరిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని, వీరైతే నిరాహార దీక్షలతో మా గ్రామాన్ని కాపాడుకుంటామంటున్నారు గ్రామస్తులు. ఇదే అండి మాది ఊరు గ్రామ పంచాయతీ అయిందండి. ఊరు ఈడల్లానే అంటున్నారు, పోలీసులు పట్టుకుని అక్కడి నుండి వస్తున్నారు. మేము 50-60 సంవత్సరాల కన్నుంటి మా నాయనోళ్ళు మా తాతోళ్ళు ఇక్కడే ఉన్నారండి. ఊరు ఈడల్లా అంటారు. ఒక కుటుంబంలో 5-6 మంది పిల్లలు పెళ్ళాలు ఎక్కడ ఇచ్చుకోవాలండి. ఇంతవరకు 70 సంవత్సరాలు అవుతుంది. ఎంతవరకున్నా ఊరు ఇడిసే సమస్య లేదండి. మనం ఎంతవరకున్నా ఇందనే ఉంటాం, ఊరు ఇడిసే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే 50 ఇండ్లు 60 ఇండ్లు వచ్చినాం అప్పుడండి. ఇది మన వైఎస్ శేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇండ్లు వచ్చినామండి అన్ని. ఇంతవరకు ఎక్కడ పోయిండ్రి వాళ్ళు తాతోళ్ళు వాళ్ళు కూడా. ఇప్పుడు వచ్చి ఇడాలంటే ఎక్కడ ఇడుస్తామండి.